రంగారెడ్డి జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. నారాయణ అనే వ్యక్తికి బెదిరించి ₹1 కోటి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాప్కు పాల్పడిన 5 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనపై మీడియా సమావేశంలో మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు. నిందితుల వద్ద నుండి కత్తులు, భూమికి సంబంధించిన బాండ్ పేపర్లను, పిస్టల్, పోలీస్ యూనిఫామ్, ఓ కారు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ముగ్గురు ధనరాజు తర్వాత శివకుమార్ అండ్ శేఖర్ ఈ ముగ్గురు ఆల్రెడీ కార్లో కంప్లైనెంట్ కార్ కోసం ఎదురు చూడడము, అదే టైంగా కంప్లైనెంట్ కార్ రాగానే ఇమీడియట్గా వీళ్ళు ఈ ముగ్గురు వాళ్ళ కార్లోంచి దిగి కంప్లైనెంట్ కార్ రచ్చనారాయణ గారి కార్లోకి వెళ్ళేసి డ్రైవర్ని తర్వాత ఇద్దరిని ఇమీడియట్గా ముసుగులు వేసేసి ఆ కార్లోకి చొరబడి వాళ్ళని ఇమీడియట్గా డమ్మీ పిస్టల్ తోటి బెదిరించి కత్తి చూపించేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కంప్లైనెంట్ కార్ని ఇందులో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ మళ్ళీ అతను ఆ కార్ డ్రైవ్ చేసుకుంటూ వీళ్ళు మొత్తం మెట్రో సిటీ వెంచర్ నుంచి స్టార్ట్ అయ్యి వయా సివిఆర్ కాలేజ్, జేబీఆర్ వెంచర్, సో అలా ఆల్మోస్ట్ ఒక 11 కిలోమీటర్స్ జర్నీలో మొత్తం అతన్ని చేసుకుంటూ సో అతన్ని బెదిరించడం అనేది స్టార్ట్ చేశారు. నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, నువ్వు చాలా మంది అమ్మాయిలతో నువ్వు తిరుగుతామని తెలిసింది, దానికి సంబంధించినటువంటి ఫోటోలన్నీ మా దగ్గర ఉన్నాయి, సో ఈ ఫోటోలన్నీ మేము బయట పెడతాము, నువ్వు కనుక ఇవి మా ఒప్పందాలకి కనుక ఒప్పుకోకపోతే కనుక, మా డిమాండ్స్కి ఒప్పుకోకపోతే కనుక ఈ ఫోటోలని బయట పెడితే సమాజంలో నీ యొక్క గౌరవం అనేది తగ్గుతుంది అని చెప్పేసి అతన్ని వెపన్స్ తోటి బెదిరించేసి ముందుగా 3 కోట్లు డిమాండ్ చేయడం జరిగింది. తర్వాత తన దగ్గర అంత లేదు అని చెప్పినప్పుడు మళ్ళీ 1 కోటి అడగడం జరిగింది. ఇది కూడా తను ఎట్టి పరిస్థితుల్లో తన వల్ల కాదని తెలియడంతో ఆల్రెడీ తెచ్చుకున్నటువంటి బాండ్